అభ్యర్థులు ఖరారైనప్పటి నుండి గుడివాడ ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. పోలింగ్ ముగియడంతో ఫలితాలు ఎలా ఉంటాయో అనే దానిపై ఎవరికి వారే విశ్లేషణలు మొదలుపెట్టారు. టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాష్, వైసీపీ అభ్యర్థి కొడాలి నాని ఒకరిని మించి మరొకరు తీవ్రంగా పోటీపడిన గుడివాడ నియోజకవర్గ ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈవీఎంలు తెరవడానికి ఇంకా 40 రోజుల సమయం ఉండటంతో ప్రధాన పక్షాల నాయకులు అంకెల లెక్కల్లో మునిగిపోయారు. గెలుపోటంలోనూ పోలింగ్ సరళి ఏ విధంగా ప్రభావితం చేస్తుందో అనే అంశంపై ప్రధాన పక్షాలైన టీడీపీ, వైసీపీ నాయకులు ఆరా తీస్తున్నారు. గుడివాడ పట్టణం, రూరల్, నందివాడ, గుడ్లవల్లేరు మండలాల్లోని వివిధ గ్రామాల పోలింగ్ శాతాలను సేకరిస్తున్నారు. నియోజకవర్గంలోని 63 గ్రామాల్లో భారీగా పోలింగ్ జరగడంతో ఎవరికి అనుకూలంగా పోలింగ్ జరిగింది అనే దానిపై లెక్కలు కడుతున్నారు. కొన్ని గ్రామాల్లో 90% మించి పోలింగ్ జరగడం గమనార్హం. ప్రధానంగా మహిళా ఓటర్లు వెలువెత్తడంతో వారి తీర్పు ఎలా ఉందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. పసుపు కుంకుమ ఎఫెక్ట్ పనిచేసిందని టీడీపీ వర్గీయులు అంటున్నారు. పోలింగ్ కు సరిగ్గా 2 రోజుల ముందే బ్యాంకుల్లో చెక్కులు మారడం వారిని ప్రభావితం చేసి ఉండొచ్చని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, రాజధాని, పోలవరం నిర్మాణం మధ్యలో ఆగకుండా ఉండాలంటే మళ్లీ చంద్రబాబు రావాలనే అభిప్రాయంతో ప్రజలు టీడీపీకి ఓటు వేశారని ఆ పార్టీ కార్యకర్తలు పేర్కొంటున్నారు. ఓటు వేయడానికి రాత్రి ఎంతసేపైనా వేచి ఉంటామని పట్టుదల ప్రదర్శించడం సానుకూల సంకేతమని విశ్లేషిస్తున్నారు. అయితే వైసీపీ అధినేత జగన్ ప్రకటించిన నవరత్నాలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయని, అందుకే ఓటింగ్ శాతం పెరిగిందని ఆ పార్టీ వర్గీయులు వాదిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత సైలెంట్ ఓటింగ్ కు దారితీసిందని వైసీపీ నాయకులు అంచనా వేస్తున్నారు. సామాజిక వర్గాల వారీగా ఓటింగ్ వివరాలపై కూడా అభ్యర్థులు ఆరా తీస్తున్నారు. పోలింగ్ సరళిని పరిశీలిస్తే అన్ని సామాజిక వర్గాల ఓటర్లు ఒకే రీతిగా స్పందించారని తెలుస్తోంది. ప్రలోభాల పర్వంలో వైసీపీ, టీడీపీ 2 పోటీ పడటంతో క్రాస్ ఓటింగ్ భయం ఆ పార్టీల అభ్యర్థులను వెంటాడుతోంది. జనసేన బరిలో లేకపోవడంతో ఆ పార్టీ అభిమానులు ఎంపీ ఓటు తమ అభ్యర్థి బండ్రెడ్డి రామ్మోహన్ కు వేశారని తెలుస్తోంది. ఎమ్మెల్యే ఓటు టీడీపీ, వైసీపీ, నోటా ఇలా ఎవరికి ఇష్టం వచ్చిన రీతిలో వారు వేశారని సమాచారం. జనసేనకు సంబంధించిన ఓట్లు టీడీపీ, వైసీపీకి సమానంగా పోలయ్యాయని అంచనా వేస్తున్నారు. వైసీపీకి బలమైన ఓటు బ్యాంకుగా ఉండే ఎస్సీ వాడల్లో సైతం టీడీపీకి ఆదరణ లభించిందని, దానితో గెలుపు తమదేనని ఆ పార్టీ శ్రేణులు ఆనందంలో తేలియాడుతున్నారు. వైసీపీ వర్గీయులు ఎమ్మెల్యే కొడాలి నానిపై ఉన్న ఆదరణ, పార్టీ బలం కలిసి గెలుపు తమ పరం అవుతుందని అంటున్నారు. టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసినా ప్రజలను తన కలుపుగోలుతనంతో ఆకట్టుకున్నారనేది ఆ పార్టీ వర్గీయుల వాదన. దీనితో పాటు 15 ఏళ్లుగా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నానిపై ప్రజా వ్యతిరేకత అవినాష్ గెలుపునకు బాటలు వేస్తాయని టీడీపీ నేతలు విశ్లేషిస్తున్నారు. అయితే పార్టీలకు అతీతంగా నాని పట్ల ఉన్న ఆదరణ వైసీపీకి భారీ మెజార్టీని కట్టబెడుతుందని ఆ పార్టీ ధీమాగా ఉంది. నందివాడ, గుడివాడ టౌన్, గుడ్లవల్లేరు, గుడివాడ రూరల్ అన్నింటిలోనూ ఆధిక్యత తమదేనని ఇరు పక్షాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మరి ఫలితం ఎలా ఉంటుందో తెలియాలంటే మాత్రం మరో 40 రోజులు ఆగాల్సిందే. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.